నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఈ మధ్యకాలంలో రాజకీయ నేతలు మాటలు హద్దులు దాటుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మనం చూసాం, మొన్నటి వరకు కేవలం పరస్పర విమర్శల వరకే ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు చేతల వరకు ఇది దాటుతూ ఉంది. మనం చూసాం, నిన్న ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్లో మాజీ ముఖ్యమంత్రిని కేసీఆర్ను ఒక కామెంట్ చేశారు. దానిపైన వెంటనే మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పు చూపిస్తూ ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చే విధంగా నిన్న ఆ మెసేజ్ పంపించారు. అది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్టు? విమర్శలు అనేది ఉండాలి, రాజకీయ విమర్శలు ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, అదేవిధంగా 10 మందికి ఆదర్శంగా ఉండాలి. రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఏంటంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి. వాళ్ళు మాట్లాడే మాటలు ప్రభావితం అవుతుంటాయి, సో అది ఫాలో అవుతుంటారు. కానీ అలాంటిది ఈరోజు వీళ్ళు ఈ రకంగా దిగజారి మాట్లాడడం, దిగజారి చేసే పనులు మరి ఎక్కడికి దారి తీస్తాయి, ఇది ఎంతవరకు కరెక్టు అనేది అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి నరేష్ గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ నుంచి అల్జపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, అనలిస్ట్ కోటేశ్వర గారు ఉన్నారు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి రామచంద్ర రెడ్డి గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా నరేష్ గారు, మీ దగ్గర నుంచి వస్తాం. ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు? ఒకవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ ఆ రకంగానే కామెంట్ చేస్తూ ఉన్నారు, వరిష్ఠ చేస్తూ ఉన్నారు. ఒక అడుగు ముందుకేసి బాల్క సుమన్ ఈ రకంగా చెప్పు చూపించడము ముఖ్యమంత్రికి. అక్కడ ఏంటంటే వ్యక్తులు కాదు, అక్కడ ఆ సీట్ ఇంపార్టెంట్. మనకు ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు, సో మనం గౌరవించాలి. అలాంటిది అతని పైన, ముఖ్యమంత్రి పైన చెప్పు చూపించడం అనేది అసలు సభ్య సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నట్లు? దీన్ని ఏ రకంగా మీరు చూస్తారు నరేష్ గారు? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటి రాజేష్ గారు, గుడ్ మార్నింగ్ అందరికీ. నమస్తే. నేను ఒకటి చెప్పాల్సిన రాజేష్ గారు, తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణ అనేది ఆత్మగౌరవ పోరాటంతో వచ్చినటువంటిది. ఈరోజు ఒక ఉద్యమ నాయకుడిని, తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము, అది సరే. ఇప్పుడు మీకు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బాల్క సుమన్ గారు అన్నప్పుడు లేదా ఇంకేదన్నప్పుడు కొంత బాధ అనిపిస్తే అది కూడా ఏకీపిస్తారు, దాని తప్పేం లేదు. కానీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు తొక్కుకుంటా పోతాం, పండబెట్టి తొక్కుతాం, లేకపోతే అంటే చెప్పలేనటువంటి భాషలో మాట్లాడేటువంటి సందర్భాలు లేవన్నారు. అంటే ఆనాడు ప్రతిపక్ష పార్టీ ఉన్నాం కాబట్టి మేము అధికార పార్టీని ఏమీ అనగలుగుతామని చెప్పి మాట్లాడారు. అది కూడా కొద్దిసేపు పక్కన పెడదాము. మరి ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, ఎంత సంయమంతో ఉండాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు. అంటే అధికారంలో ఉన్నప్పుడు మీదే పైచేయిగా మాట్లాడతారు, ప్రతిపక్షంలో మీదే పైచేయిగా మాట్లాడుతున్నప్పుడు జనరల్గానే అంటే ఇది ఇప్పుడు ఒక కార్యకర్త మనోభావాలు అనేది ఖచ్చితంగా దెబ్బతింటాయి. మేము కూడా తిరగబడతాం. ఒక సామెత ఉంటుంది, పిల్లిని రూమ్ వేసి కొడితే అది తిరగబడుతుంది అన్నట్టుగా ఖచ్చితంగా కూడా మేము కార్యకర్తలందరం కూడా ఎంత ఒక్క సమయం పాటించినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అదే రకంగా మాట్లాడడం, వారు ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు అదే రకంగా మాట్లాడడం, వారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రకంగా మాట్లాడుతుంటే వినే పరిస్థితిలో ఈరోజు కార్యకర్తలు లేరు, భరించే పరిస్థితులు లేదు. కేసీఆర్ ఇంతకు ముందు మనం చూసాము, రేవంత్ రెడ్డి ఏదైతే కామెంట్ అంతకు ఎక్కువ మాట్లాడిన దాఖలు మనం చూసాం కదా నరేష్ గారు. మేము చూసాం, ఇప్పుడు ఇదే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని పట్టుకొని కూడా కేసీఆర్ మాట్లాడాడు కదా, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ గతంలో జరిగినప్పుడు ఇది పెద్ద కేసీఆర్ మాట్లాడినప్పుడు అలా వీళ్ళేం చెప్పులు చూపించలే కదా ఎవరు, బీజేపీ కాంగ్రెస్. ఒకవేళ ఇంతకంటే ఆశయంగా మాట్లాడినప్పుడు, ఇంతకంటే మాటల చరిత్ర ఉన్నప్పుడు ఇది ఎందుకు అవుతుంది? డెఫినెట్ గా మేము ఎదురుదాడి చేస్తామండి. ఎందుకు చేస్తాం రాజేష్ గారు? నేను ఏమంటున్నాను, ప్రజాస్వామ్యయుతంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, దాన్ని నేను ఏకీభవిస్తాను, కాదని అనట్లేను. కానీ ఎంతకని ఓపిక పట్టాలి? మా నాయకుడిని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకుండా పోతా ఉంటే యాక్సిడెంట్ గా జరిగినటువంటి వాటిని కూడా ఏం తిట్టాలన్నా ఏం చేయాలంటే మాకే సాధ్యం అంటారా మీరు? అంటే మేము మాత్రం తిడతాం, మీరు పడాలి అంతే. మీరు ఎవరు మమ్మల్ని తిట్టకూడదు, మేమే తిడతాం మిమ్మల్ని అంతే. అదే చెప్పాలి ప్రవర్తన. మీరు చెప్పిన మాట అయితే ఉందో అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రవర్తన. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమే తిడతాము, అధికార పక్షంలో ఉన్నప్పుడు మేమే తిడతాం. మంచి పాయింట్ చెప్పారు రాజేష్ గారు మీరు. అది కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన ఆ రకంగా ఉంది కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు, హుందాతనం పాటించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు, గతంలో ఉద్యమంలో మాట్లాడినటువంటి తీరు వేరు, ముఖ్యమంత్రి అంటే దీన్ని మీరు సమర్థిస్తున్నారా? ఇది సమర్థిస్తున్నారా? నిన్న బాల్క సుమన్ ఏదైతే ఆ రకంగా చెప్పు దీన్ని మీరు సమర్థిస్తున్నారా?
100% సమర్థిస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో మాలాంటి నాయకులు కూడా అందరూ కూడా యువతంతా కూడా అదే రకంగా తిరగబడతామని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. గతంలో కేసీఆర్ కూడా అన్నారు కదా, ఇలాంటి కామెంట్స్ చాలా అన్నారు కదా. 6TV సాక్షిగా ఒకవేళ మీ ప్రవర్తన మార్పు లేకపోతే ఉన్నటువంటి తెలంగాణ సమాజం కూడా అదే రకంగా మేము తిరగబడే రోజు వస్తుంది. అహంకారం ఉండొద్దు. మీరు అధికారంలో ఉన్నారు, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని మేము శిరసా వహిస్తా ఉన్నాము, మేము ప్రతిపక్ష పాత్ర మేము పాటిస్తా ఉన్నాము. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను ఇష్టాతీరుగా మాట్లాడితే మాత్రం డెఫినెట్ గా దాన్ని మాత్రం వదిలే ప్రసక్తే ఉండదు, మేము ఉండదు తప్ప మేము ఆ తీరుని ప్రజాస్వామ్యంతో మేము భావించట్లేము. కానీ ఆ ఓపిక అనేది ఒకసారి 2 సార్లు 3 సార్లు వచ్చిన 50 రోజులు అని చెప్పి మీరే మాట్లాడుతూ ఉన్నారు. మరి 50 రోజులకి ఏమైందండి? ప్రతిపక్ష నేతలు ఇష్టం మాట్లాడడం పరిపాటిన అది అలవాట? గతంలో ఇప్పుడు మాట్లాడినామా? మేము వచ్చిన తర్వాత పేర్లు మార్పులు ఈ మార్పులు చేయలే. అధికారం కోసం ఏం చేయాలి, అధికారం సంక్షేమం ఏ రకంగా మనం ప్రజలకు ఇచ్చుకోవాలి, ఉన్నటువంటి వాటిని ఏ రకంగా బాగు చేసుకోవాలి, ఉద్యోగ కల్పన ఏ రకంగా చేసుకోవాలి, ఉద్యోగాల విభజన ఏ రకంగా చేసుకోవాలి, ఆస్తుల పంపకాలు ఏ రకంగా చేసుకోవాలి తప్ప ఒక విషయం అయితే చెప్తాను నరేష్ గారు. నాకు తెలిసి రాజకీయ నాయకుల్లో కేసీఆర్ నన్ను తిట్లు ఎవరు తిట్టలేదు అనుకుంటానండి ఇప్పటివరకు. నాకు తెలిసి ఏమనంటే ఉద్యమం అని చెప్పారు, ఉద్యమ సమయంలో ఎన్ని తిట్లు తిట్టినట్టు అట్లా అని చెప్పి కేసీఆర్ని కూడా తిట్టారనుకో, కేసీఆర్ని తిట్టిన తిట్లు ఇంకెవరు కూడా తిట్టలేదు అనుకో, అది కూడా ఉందనుకోండి. రైట్, పర్లేదు. రామచంద్ర రెడ్డి గారు ఏం చెప్తారు ఇప్పుడు ఈరోజు? రైట్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారా? అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? చూస్తూ ఉన్నాను నేను ఇంతకుముందు అన్నట్లు. అసలు ఈ రాజకీయ నాయకుల విమర్శలు హద్దులు మీరుతున్నాయి. వస్తానండి రామచంద్ర రెడ్డి, మళ్ళీ వస్తారు. హద్దులు మీరుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ పైన ఈ రకంగా ముఖ్యమంత్రి అన్నాడు, రండాన్ని అన్నాడని చెప్పేసి వీళ్ళు చెప్పులు చూపిస్తున్నారు. మళ్ళీ ఆ రోజుల్లో ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి ఉన్నారు కదా. అదే కదా, ఇప్పుడు రాజకీయాలు అంటేనే రాజకీయ నాయకత్వం వహించడం అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. మీరు రైట్లీ పాయింటెడ్ అవుట్ చేసినారు, ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ప్రజలు గమనిస్తూ ఉంటారు. ప్రజా జీవితం ఉన్నోళ్ళం మనం ఏ రకంగా ఉండాలని అర్థం కాదు. ఎవరికి ఆదర్శం, ఎవరికి నేర్తం ఈ యొక్క బుద్ధులు, విద్యా బుద్ధులు చూసేవాళ్ళు ఈసడించుకుంటారు కదా. చిన్న పిల్లలు కూడా ఈసడించుకుంటారు, ఇదంతా బా ఏంటా బా అని చెప్పి. వీళ్ళ మాకు చెప్పేది, వీళ్ళ మాకు మా మీద రాజకీయాల ద్వారా పరిపాలన చేసేదని చెప్పేసి నవ్వుకుంటారు జనాలు. చదువు రానటువంటి ఒక తల్లులు కూడాను ఇవాళ కామెంట్ చేసే పరిస్థితి. నల్లాల కాడ మాట్లాడే తిట్టుకునేటువంటి ఒక కాలం పోయింది. ఇప్పుడు అక్కడ అట్లా ఎవరు చేయట్లేదు. కానీ రాజకీయ నాయకులు, చదువుకున్న వాళ్ళు, పదవుల్లో ఉన్నోళ్ళు, 2 పార్టీలు కూడా అంతే. ఏ ఒక్క పార్టీ కూడా ఎగ్జామ్షన్ లేదు వాళ్ళకు. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కూడా ఇష్టంగా చెడు మాట్లాడి అలవాటు చేస్తారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. నిన్న ఇంకో కాంగ్రెస్ కార్యకర్త స్పోక్స్ పర్సన్ ఇంకో రకంగా మాట్లాడినారు, గలీజ్ గా మాట్లాడుతా ఉన్నాం. అవును, ఎవరికి ఏం చెప్తాం మనం? ఎవరికి మనం సందేశం ఇస్తున్నాం మనం? ఎందుకు ఈ రకంగా వీళ్ళు ఇట్లా తయారయ్యారు? ఎందుకు ఈ రకంగా విమర్శలు చేస్తున్నారు? ఇప్పుడు ఈ వ్యక్తిగత విమర్శలు లేని కారణంగా వాళ్ళు సమాజం పట్ల, సమాజంలో ఈ రకంగా వ్యవహరిస్తే బాగుండదు అనే ఆలోచించని కారణంగా ఇవన్నీ కూడా లైట్ గా తీసుకుంటారు పబ్లిక్ అంటే. కానీ పబ్లిక్ దగ్గర ఉన్నటువంటి ఇంగితం, వాళ్ళ దగ్గర ఉన్న విచక్షణ, వాళ్ళు ఎక్కడ ఎప్పుడు బుద్ధి చెప్పాలన్నా అట్లా బుద్ధి చెప్తా ఉన్నారు. రైట్, రామచంద్ర రెడ్డి గారు కాబట్టి నేనేం చెప్తున్నా, రాజకీయ నాయకులు చాలా హుందాగా ఉండడం వ్యవహరించండి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా బాధ ఏంటంటే, నాకు టీవీలలో మాట్లాడడానికి వచ్చే నాయకులు కూడా సోకాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడాను ఇటువంటి తప్పులు ఖండిస్తారని పెద్ద బాధ అది. అవును, ఆ పార్టీ నాయకుడు అయినప్పటికీ కూడా ఖండించాలి. లేకుంటే చదువు ఈ విద్యాబుద్ధులు సర్టిఫికేట్ నుండి ఏం లాభం సార్ చెప్పండి? వాళ్ళు ఖండించాలి కదా. అరే అవునబ్బా, మా పార్టీ నాయకుడు చేసిన తప్పే నేను ఒప్పుకుంటాను అని చెప్తూ ఇంకోసారి జరగడం చూద్దామని చెప్పండి. ఒక నిమిషం శ్రీనివాస్ గారు, ఒక నిమిషం. రామచంద్ర రెడ్డి గారు, ఏంది ఎటుపోతుంది అసలు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏంటి మాటలు ఏంటి అసలు? ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, ప్రజలకు ఏదో సేవ చేయాలనుకొని వచ్చారు, చేయాలి తప్ప ఈ విమర్శలు ఈరోజు నిన్న మీరు ఒక రకంగా అంటారు, ఈరోజు వీళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి ఇంకో రకంగా. ఎటుపోతుంది అసలు? మీరు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని చెప్పేసి ఈ రోజున భారతదేశంలో ఏ గౌరవ ముఖ్యమంత్రి కూడా ఉపయోగించని భాషలో సిద్ధహస్తులు అత్యున్నతమైనటువంటి పదాలను ఉపయోగించినటువంటి ఘన చరిత్ర కలిగింది ఎవరు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.
ఏమనంటే మా భాష ఇది, తెలంగాణలో మేము ఇట్లనే మాట్లాడుకుంటాం, మా యాస ఇది, మాకు ఆర్నమెంటల్ లాంగ్వేజ్ రాదని చెప్పేసి భాష యాస పేరు మీద తను మాట్లాడుతున్నటువంటి మాటకి ఒక శాంక్టిటీ, ఒక గౌరవాన్ని తీసుకొచ్చే దిశగా గతంలో కేసీఆర్ గారు ప్రయత్నించినప్పుడు వీళ్ళందరూ కూడా తెలంగాణ బిడ్డలు అయ్యాలన్న వాళ్ళందరూ కూడా. మరి ఇదివరకు గతంలో రేవంత్ రెడ్డి గారు చాలా సుస్పష్టంగా చెప్పారు, నువ్వు కబడ్డీ ఆడుతుంటే నీ ఖోఖో ఆడితే సరిగ్గా ఉండదు కదా, ఎవరేది ఆడుతున్నారో గేమ్ ఆ గేమ్ ఆడితేనే పర్ఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి గతంలో చెప్పినటువంటి క్రమంలో నిన్న ఉపయోగించినటువంటి భాష కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక గౌరవ కిషన్ రెడ్డి గారి మీద వారి బీజేపీ అధ్యక్షులు ఉన్నారనుకుంటా బహుశా. నాకు ఒక విషయం కరెక్టే మీరు ఒకటి ఆ రోజున మరి కిషన్ రెడ్డిని రండా అని చెప్పేసి అన్నప్పుడు మరి బీజేపీ వాళ్ళు ఆ రోజున ఎందుకు స్పందించలేదు? మరి బీజేపీ వాళ్ళు కూడా అట్లా మాట్లాడితే మంచిగా ఉండేదా? సరే బీజేపీ వాళ్ళు అంటే కేసీఆర్ విజ్ఞతకు వదిలేశారండి. అది వీళ్ళు ఏం చెప్తారంటే మేము విజ్ఞతకు వదిలేసాం కేసీఆర్ కు, మేము అలా మాట్లాడమని చెప్తారు. విజ్ఞతో స్నేహభావమో లేకుంటే పబ్లిక్ ని ఒక మెస్మరైజ్ చేయడానికో లేకుంటే పబ్లిక్ ని నమ్మించడానికో మాకు సంబంధం లేదు. కానీ ఆ రోజున కిషన్ రెడ్డి గారిని అనటం తప్పు అని చెప్పేసి చెప్పినాము. ఈ రోజున రండా అంటే ఏంటంటే చేతగానుడు అని అర్థం. తెలంగాణలో తెలంగాణ పదం రండా, అరే రండా అని అంటే అరే చేతగానుడు అని అర్థం. సరే ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమర్థించుకోవడం కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడినటువంటి భాషే పునరావృతమైంది, అంతకు మించి లేదు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడిన ఆయన కూడా అసలైన సిసలైన తెలంగాణ బిడ్డ, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక నిమిషమే అర్థం మార్చి చెప్తే ఎట్లయితే రామచంద్ర రెడ్డి గారు చెప్పండి. దాని అర్థం నేను మాట్లాడి శ్రీనివాస్ గారు అల్జపూరి గారు ప్లీజ్ ఒక నిమిషం. శ్రీనివాస్ గారు ఈ రోజున ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి స్వార్జితం మీద స్వయం కృషితో ముఖ్యమంత్రి స్థాయి ఎదిగితే జీర్ణించుకోలేకుండా మీరు ఉసిగొల్పటానికి కొంతమంది అనుచరులను పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడిస్తూ తిట్టిస్తుంటే ఈడ చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని నోరు మూసుకొని కాంగ్రెస్ వాళ్ళు కూర్చుంటారు అనుకుంటున్నారా? రారి చూసుకుందాం రారి. ఆ రోజున అధికారంలో లేనప్పుడు కూడా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించి కానీ, నిరంకుశ వైఖరిని కానీ, లేకుంటే నిరంకుశ విధానాల గురించి కానీ, వీళ్ళ యొక్క బూతు పురాణాన్ని కానీ మేము సమర్థవంతంగా కూడా తిప్పికొట్టినటువంటి చరిత్ర ఉంది. నాగార్జున సాగర్ మీద ఈ రోజున పరాయి రాష్ట్రం యొక్క పోలీసు వాళ్ళు కానీ బలగాలు కానీ వచ్చి అర్ధరాత్రి వచ్చి నా అధికారులను కొడుతుంటే, నా పోలీసులను కొడుతుంటే కడుపు మండి ఈ రోజున సిఆర్పిఎఫ్ బలగాల చేతి కిందికి నా నాగార్జున సాగర్ నా భూభాగం పోతే కడుపు మండి అనే మాట అది ఏం చేసిండని చెప్పేసి అడుగుతున్నాం. నేను రేవంత్ రెడ్డి గారు లేకుండా మాట్లాడలేకపోయినప్పటికీ కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఆ రోజున ఎలక్షన్ల పోలింగ్ డే రోజున ఎవరి పనుల మీద వాళ్ళు ఉంటే తెలంగాణ పోలీసులు పోయి ఆడ పహారా కావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఏం ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతున్నా. ఈ చేతగాని ప్రభుత్వాన్ని ఇంకా నా నోట్ల నుంచి కూడా వస్తుంది కానీ నేను ఆపుకుంటున్నా. మరి ఈ చేతగాని ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని ఏమని మేము మాట్లాడాలి చెప్పండి. ఈ రోజున మళ్ళీ మాట్లాడతారు ఇగిలించుకుంటా ఏమైంది అని చెప్పేసి. ఏం కాలేదురా నాయన మన భూభాగం కాదు. రామచంద్ర రెడ్డి గారు నాకు ఒక విషయం అర్థం కాదు. రామచంద్ర రెడ్డి గారు ఇదే సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రకంగానే మాట్లాడుతున్నారు మీరు. సో అధికారాలకు వచ్చారు, కాస్త సమన్వయంతో ఉండాలి, కాస్త సమయంతో ఉండాలి. ఇప్పుడు మీరు ఈ రకంగా కామెంట్ చేస్తున్నారు. ఏం సమాజంతో నిన్ననేమో ఆయన ఒక్క చెప్పు చూపిస్తే ఈరోజు మీరు ఒక 20 చెప్పులు చూపిస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏం చేయాలనుకుంటున్నారు? సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ ఉన్నది గాంధీ మహాత్ములు కారు. రేవంత్ రెడ్డి గారు సుస్పష్టంగా చెప్పినారు, నేను మా పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుని లాంటి మెత్తడి మనస్తత్వం ఉన్నోడి గాను సమర్థవంతంగా దేనికి దానితోనే ఎదుర్కొంటామని చెప్పేసి ముళ్ళుతోనే తీస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి సందర్భం ఉన్నది. ఇక్కడ మేము ఒకటి అడుగుతున్నాం. సరే చెప్పుల ముచ్చట ఏం పక్కకు పెడదాం. ఇవాళ ఒకటి అడుగుతున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రాజెక్టు మీద వేరే రాష్ట్ర పోడు వచ్చేసి జెండా బాతి ముళ్ళ కంచె వేసి మన పోలీసుల్ని కొట్టి, మన అధికారులను కొట్టి, ఏమన్నా అక్కడ ఫ్లేరప్ అయిపోతే ఈసిరి ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ నీళ్ళలో వేసిన దిక్కులేని పరిస్థితులు ఉంటుంటే కేవలం ఎలక్షన్ రాజకీయాల కోసం కేసీఆర్ గారు నోరు మూసుకొని ఉండటాన్ని మీరు సమర్థిస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నా. దానికి సంబంధించి కడుపు మండి ఈ రోజు మాట్లాడినరు. పైపెచ్చు ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు వచ్చేసి ప్రాజెక్టులను అప్పగిస్తున్నారు అని చెప్పేసి వక్ర భాష అని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం.
ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? ఒక పక్కన అభివృద్ధి గురించి నరేష్ మీరు గారు, అనుక్షణం కూడా- ఒక్క నిమిషం నరేష్ గారు ఏమో చెప్తున్నారు. ఒక్క నిమిషం రామచంద్ర రెడ్డి గారు, నరేష్ గారు ఏమో చెప్తున్నారు. రామచంద్ర రెడ్డి గారు, ఒక్క నిమిషం రామచంద్ర రెడ్డి గారు, నరేష్ గారు అడుగుతున్నారు. నరేష్ గారు ఏం చెప్పండి, ఏమో చెప్తున్నారు. Yes, yes, please, please, please. రామచంద్ర అన్న చెప్పింది కరెక్టే. మేము వారి మాటలు మాట్లాడుతుంటే మేము గాంధీ మహాత్ములకు కాదని మేము అదే చెప్తా ఉన్నాము. ఈ రోజు గాంధీ భవన్ లో గాంధీ లేడు, గాడ్సే దూరిండు. గాంధీ భవన్ లో గాంధీ లేడు, గాడ్సే దూరిండు అని మేము ఏదైతే ఆరోపిస్తా ఉన్నామో ఆ మాట నిజం చేస్తూ వారు అదే మాట చెప్తా ఉన్నారు. అదే మాట సరే. ఈ రోజు మేము గాంధీ మీరు మహాత్ములకు ఏమనుకున్నా కాదు, మాకు అభ్యంతరం లేదు. మేము అడగలేదు మీరు ఏమనుకున్నా కాదు మాకు అనే మాట అభ్యంతరం చెప్తా ఉన్నారు లేదు. రాజేష్ గారు. ఇది నోట్ నీటుగా చేసుకోండి. సమాధానం ఉంటది, అంతవరకు ప్రజలకు క్లియర్. తెలియాల్సిన అవసరం నీటుగా ఉంది. పరిపాలన ఉంటది. ఇంకొక విషయం. నీటుగా ఇంకొక విషయం Yeah. ఇంకొక విషయం ఏంటంటే రండా అంటే తెలుగులో పదం చేతగాని వారు అని మరి మాట్లాడుతున్నప్పుడు డిసెంబర్ 9 వరకు రైతు బంధు వేస్తే 10,000 వస్తాయి, 5,000 వస్తాయి ఎకరానికి, లేకపోతే మేము నెలకు 15,000 సంవత్సరానికి, డిసెంబర్ 9 తర్వాత మేము 15,000 ఇస్తామన్నారు. పాత రేటే ప్రకారంగా పాత ఎకరానికి వేసే రైతు బంధు ప్రకారంగానే వేసిర్రు. ఇది చేతగానటువంటి పని చేసిర్రు. దీన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ఏమందామన్నా దయచేసి రాజేష్ గారు ఇది మీరు క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు డిసెంబర్ 9 తర్వాత నేను రైతు బంధు వేస్తా, నేను 15,000 వేస్తా అన్నాడు. ఈ రోజు విధానాల మీద మాట్లాడాలి, ఆర్గ్యూ చేయండి కానీ భాష మీద ఇక్కడ నాయకుడిని మనం నరేష్ గారు, భాష మీద టాపిక్ భాష మీద అది వేరు నరేష్ గారు. భాష మీద టాపిక్, విధానాల మీద మీరు ఖండించండి, ఆర్గ్యూ చేయండి కానీ భాష మీద సంయమనం ఉండాలి, కంట్రోల్ ఉండాలి. సభ్య సమాజం చీదరించుకునే విధంగా ఉండకుండా అదే అర్థం వచ్చేటట్టుగా, చేతగానితనం వచ్చేటట్టుగానే అర్థం ఒక స్మూత్ భాషలు చెప్పండి. చట్టం మన చేతిలో తీసుకోవడం మంచిదా చెప్పండి. రామచంద్ర గారు చెప్పినారు, దానికి మేము బరాబర్ అవతల వాళ్ళు చట్టం చేతులు తీసుకుంటే మనం కూడా తీసుకున్నాం. కోటేశ్వరరావు గారు, మనం ముగ్గురం కూడా హైలీ క్వాలిఫైడ్ కదా, Okay. అందరం నలుగురం కూడా బాగా చదువుకున్న వాళ్ళం కదా. ఓకే. కోటేశ్వరరావు గారు, దీన్ని ఒక్క నిమిషం అండి. కోటేశ్వరరావు గారు, చూసాం కదా నిన్ననేమో బీఆర్ఎస్ నాయకుడు ఒకరు చెప్పు చూపిస్తే ఈరోజు ఒక 100 మంది చెప్పులు చూపించారు కాంగ్రెస్ నేతలు. ఏమనిపిస్తుంది? ఎందుకు ఎట్టుపోతుంది అసలు ఈ రాజకీయాలు? ఎట్టుపోతున్నాయి, వీరి విమర్శలు ఎట్టుపోతున్నాయి? ఇది ఎక్కడ దాకా దారి తీసే అవకాశం ఉంటుంది? ఇప్పుడు నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళ భాష గురించి, వాళ్ళ సంస్కారం గురించి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ తలదించుకునే విధంగా ఉంది అనేటువంటి అభిప్రాయం వెల్లడైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్షాలు కూడా, ముఖ్యంగా బీఆర్ఎస్, ఇంకా సరే బీజేపీ వాళ్ళు స్టార్ట్ చేయలేదనుకోండి, బండి సంజయ్ గారు ఉంటే ఏమన్నా అదే బండి సంజయ్ గారు ఉంటే ఏమన్నా లేచి ఉండేదేమో తెలియదు. అందువలన ఒకళ్ళు అనటం ఎందుకు, రెండో వాళ్ళు అన్నారని చెప్పేసి అనటం ఎందుకు, ఇదంతా వ్యవహారం చూస్తూ ఉంటే ఏంటంటే అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి పరస్పరం రెచ్చగొట్టుకునేటువంటి ధోరణులు ఉన్నాయి. ఇది సభ్య సమాజం హర్షించేది కాదు, ఎవరికి గౌరవప్రదమైనటువంటిది కాదు. ముఖ్యమంత్రిగా గతంలో ఇప్పుడు మన చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు అనేకమైనటువంటి అనుచితమైన, అవాంఛనీయమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించిన మాట వాస్తవం. దాన్ని ఆయన ఎలాంటి భేషజాలు లేకుండా సమర్థించుకున్నారు. ఇట్లాగే మాట్లాడాలని ఒక దిశానిర్దేశం చేసి మిగతా పార్టీల వాళ్ళని కూడా ఆ విధమైనటువంటి దానికి తన స్థాయికి మిగతా వాళ్ళు రావాలని ప్రోత్సహించారు. ఇవాళ కేసీఆర్ అంటే అప్పుడు ఉద్యమ సమయంలో ఎంతైనా తిట్టొచ్చు అంటున్నారండి, అది కూడా జరిగింది. ఇప్పుడు కేసీఆర్ మాట అంటే ఉద్యమ సమయంలో అండి, అప్పట్లో మనం చూసాం కదా, మనం చంద్రబాబు నాయుడు ఏ రకంగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ ఏ రకంగా మాట్లాడారు మనం చూసాం. ఆ గడ్డమని, పీలి గడ్డమని, అదాన్ని, ఇదని, ఈ రోగం, ఆ రోగం, ఇటు కిషన్ రెడ్డిని కూడా అంటే చూసాం ఎన్ని రకాలుగా మాట్లాడారు అనేది. ఉద్యమాలు కేసీఆర్ తోనే ప్రారంభం కాలేదు, లేదా కేసీఆర్ ఉద్యమం విరమించగానే పోలేదు. ఉద్యమాలు అనేటువంటివి దేశంలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, దేశం అంతటా అనేక ఉద్యమాలు వస్తూ ఉంటాయి. కానీ ఎవ్వరు కూడా ఆ విధమైనటువంటి సంస్కారహీనమైనటువంటి భాషని ఉపయోగించినటువంటి దాఖలాలు గతంలో లేవు. మొదట దాన్ని గమనించాలి, సమర్థించుకునేటువంటి వాళ్ళు. అందువలన ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రండా అనే పదాన్ని ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. చేతకాని వాడానండి పోని, ఒకవేళ నిజంగా దాని అర్థం అదే అయితే, ఒకవేళ అదే అయితే ఇంకొక పదజాలాన్ని అంతగా అది, ఎందుకంటే అది దాన్ని తిట్టుగా సమాజం భావిస్తున్నటువంటి పూర్వ రంగంలో దాని బదులు ఇంకొక విమర్శ చేయమనండి, ఇబ్బంది లేదు.
అందువలన అటువంటి మాట నోటి నుంచి ఆ విధంగా పలకటం ఎందుకు, దానికి అంతకంటే తీవ్రంగా చెప్పు చూపించడం ఎందుకు? చెప్పు చూపించడం అనేటువంటి బాలకృష్ణ గారు కాదు, మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో చెప్పు చూపించి చెప్పుతో కొడతానని చెప్పేసి మాట్లాడారు. బహుశా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి బాలకృష్ణ గారు ఈ విధమైనటువంటి అసభ్యమైనటువంటి చర్యకు పాల్పడి ఉంటారని అయితే నా అభిప్రాయం. అందువల్ల దీనికి ఇప్పటికైనా ఎవరైనా, ఏ పార్టీ వాళ్ళైనా లేదా వ్యక్తులైనా, నాయకులైనా, సీఎం అయినా, మంత్రులైనా కానీ ఇప్పుడు దాన్ని గనక బంద్ చేయకపోయేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ స్త్రీలని, కుటుంబంలో ఉన్నటువంటి మహిళలను కూడా తీసుకొచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేసినటువంటి దుర్మార్గం అక్కడ మనం చూసాం. అటువంటి స్థాయికి దిగజారకుండా ఉండాలంటే ఇప్పటికైనా అంటే ఒకటి కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు అన్నట్లు ఈ స్థాయికి చాలా ఆల్రెడీ దిగజారిపోయారులే, ఇంతకన్నా ఎక్కువ ఏముండదు ఇక లాస్ట్ దాడు. ఈ స్థాయికి రావడానికి కారణం ప్రధానంగా ఎవరు? అంటే దీనికి ఆద్యుడు బాధ్యుడు కేసీఆర్ అనుకుందామా, లేక ఇటు రేవంత్ రెడ్డి అనుకుందామా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అధికారం వచ్చింది. అధికారం వచ్చినటువంటి ఆయన అధికారం స్వీకరించిన మరుసటి రోజు నుంచి నువ్వు చెప్పిన గడువుకి ఫలాన్ని ఇవ్వలేదు అని చెప్పేసి అధికార పక్షం దాడి ప్రారంభించింది. అప్పటి నుంచి దాడి జరుపుతున్నటువంటి ఆ దాడితోటి ఉక్కిరి అవుతా ఉంది ఒక విధంగా కాంగ్రెస్. ఎందుకు అంటే అక్కడ ఖజానా డబ్బులు లేవు. ఇప్పుడు ప్రకటించినటువంటి వాగ్దానాలను, రైతు బంధుని దశల వారీగా వేయాలన్నా, లేకపోతే ఇంకో పథకం చేయాలన్నా కానీ ఇవాళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖజానా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉక్కిరి అవుతున్నటువంటి దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎడాపెడా దాడులు చేస్తున్నప్పుడు దాని నుంచి తప్పుకోవడానికి అవసరమైనటువంటి సభ్య పదజాలంతోనే, పార్లమెంటరీ లాంగ్వేజ్ తోనే విమర్శలు చేయొచ్చు. కానీ మరి రేవంత్ రెడ్డి గారు ఒక విధంగా నా అభిప్రాయం ప్రకారం అయితే ఆయన కొంచెం అంటే సీఎం పదవిలో అయినా, పిసిసి అధ్యక్షుడైనా, లేదా మాజీ ముఖ్యమంత్రి అయినా, లేదా మన హరీష్ రావు గారైనా వాళ్ళ స్థాయిలో అలాంటి పదజాలం ఉపయోగించకూడదు అనేది మాత్రం నేను గట్టిగా చెప్పదలుచుకున్నా. అది చేసిన తర్వాత, ఒకసారి అది ఓపెన్ అయిన తర్వాత ఇంకా చౌకబారుగా ఉండేటువంటి నాయకులు ఏ విధమైనటువంటి ప్రవర్తనకైనా పాల్పడతారు. మనం చూస్తున్నాం, గత 10 ఏళ్ల నుంచి చూసాము, ఆంధ్రప్రదేశ్ లో చూసాము. అధినాయకుడు మెప్పు పొందటానికి దిగువనున్నటువంటి నాయకులు ఎంతకైనా దిగజారుతారు అనేటువంటిది స్పష్టమైంది. బాలకృష్ణ వ్యవహారం కూడా. సో ఇందులో అయితే మీరు అన్నది ఎట్లుందంటే, ఇందులో కొంత సమన్వయంతో వీళ్ళే ఉండాలి, సమన్వయంతో రేవంత్ రెడ్డి ఉండాలి అని మీరు అంటారు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. సమన్వయంతో కాదు, రేవంత్ రెడ్డి గారు విమర్శించేటువంటి ఆయన హక్కు ఉంది, తీవ్రమైనటువంటి విమర్శలు చేయొచ్చు. కానీ అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడకూడదు. ఎవరైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ బాధ్యత ఇంకా ఎక్కువ ఉంటుంది అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి చర్చ కంటిన్యూ చేస్తాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. హిందువులకు దక్కిన మరో చారిత్రక స్థలం, పాండవుల లక్కయిల స్థలంపై హక్కు. మహాభారతం నాటిదని ప్రజల విశ్వాసం, ఫలించిన దశాబ్దాల పోరాటం. అది పాండవుల ఇల్లే. బిగ్ స్టోరీ రాత్రి 8:30 రేణుకా చౌదరి చెక్ పెట్టేందుకే బట్టి వైఫ్ని ఇక్కడి నుంచి బరిలో దింపుతున్నారనే టాక్ ఉంది. ఆఫ్టర్ ఆల్ షీ ఈజ్ అవర్ లీడర్. రేణుకా చౌదరి ఫైర్ బ్రాండ్, కానీ ఇప్పుడు అవుట్డేట్ పొలిటీషియన్ అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను పోటీ చేసినా చేయకపోయినా పొజిషన్ ఉన్నా లేకపోయినా ఐఎమ్ దేర్ యాజ్ రేణుకా చౌదరి ఆడబిడ్డ. ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారా ఈసారి? ఎట్లా ఉంది? నేను ప్రత్యేకంగా ఖమ్మం నుంచి పోటీ చేయాలని నేను ఎక్కడ మీకు బట్టికి ఎక్కడ గొడవ వచ్చింది? మీరెవరండి? మీరు ఈ పదవులు అలంకరించింది కేంద్రం అధిష్టానం పెట్టిన భిక్ష. దాంట్లో మళ్ళీ నువ్వు పత్తనాలు పడి ఆమె ఇష్టము ఈమె కష్టము అని అనుకుంటే నీకు పోయే కాలం. ఎందుకు పోయింది అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ? ఏమంటే అసలు ఈ ప్రశ్న కూడా మీరు అడగకూడదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తున్నారు. అంత సెట్టింగ్ నాకు ఉండింటే అసలు నేను ఎక్కడో ఉండిండేదాన్ని.
పార్లమెంట్లో అనుకుంటారు కదా మోడీ ఏంటి మిమ్మల్ని ఏమన్నారు ఆ రోజు? ఎవడు అంత మొనగాడు ఎవడు ఉన్నాడు? అసలు సంస్కృతంకి భాగవతానికి సంబంధం ఏంటి చెప్తారా? భాగవతంలో ఒక ప్రత్యేకమైన కథ ఉండదు. ఇది భగవంతుడి యొక్క భక్తుడి యొక్క కథలకు మాత్రమే పరిమితం. భగవత్ సంబంధమైనటువంటి అన్ని విశేషాలను తెలియజేస్తుంది. అడిగేదన్న నిక్కడు వడ్డిదను అడిగినంత నుమ్మ గుడ్డను డువ్వడ నిన్న డబ్బు ఇట్లా ఉంటాయి పద్యాలు. అదన్నీ ఆయన పద్య శైలి తెలుస్తుంది. ఆ నకారం అనేది ప్రాసగా అంత్యప్రాసగా పెట్టి దాదాపు ఆ పదాలన్నీ వాడాడు. అదే వేరే కవులైతే అది నాకు నేను చేయగలను వేరే వాడు చేయలేడు అంటారు. భగవంతుడు ఆ భగవంతుడిని పెట్టుకొని మనం అసత్యాలు ఆడుకుంటూ కరుణాహీనంగా దయాహీనంగా ప్రవర్తిస్తూ కఠినంగా ప్రవర్తిస్తూ సమాజంలో మనుగడ సాగించాలి. భాగవత సుధా ఈ రోజు రాత్రి 7:30 కేంద్రం ఖచ్చితంగా స్పందించి ట్రిబ్యునల్ రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక ఇదైతే నేతలు హద్దు మీరి మాట్లాడుతున్నారో మరి ఈ మాటలు ఎక్కడి వరకు దారి తీస్తాయి ఏంటి అనే అంశానికి సంబంధించే డిస్కషన్ కంటిన్యూ చేస్తున్నాం. రైట్, ఒకసారి నరేష్ గారి దగ్గరికి వెళ్దాం. నరేష్ గారు, ఒక్క విషయము సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారే అనుకుందాం, సరే పోనీ, ఎందుకు అంతగానో ఉలిక్కిపడ్డారు మీరు? ఎందుకు అంత ఉలిక్కిపడి ఆ స్థాయిలో ఈ రకంగా చెప్పులు చూపించాల్సిన అవసరం వచ్చింది? అంత అవసరం లేదనుకుంటా. మేము అదే ఇప్పుడు ఓపికకైనా ఓపిక పట్టి ఇన్ని రోజులు కూడా మేము అధికార పక్షంలో ఉన్నాం, మీరు ఓపిక పట్టండి మా నాయకులు చెప్పినటువంటి విధంగా మేము అదే రకంగా పాటించుకుంటూ సమయం పాటించుకుంటూ ఉంటా ఉన్నాం. అధికారంలో లేము. ఈరోజు మీ పని మీరు చేసుకోండి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, ప్రజలకు సంక్షేమాన్ని మీరు ఏదైతే ఇస్తానో ఆ హామీలను 100 రోజుల లోపు చేస్తారా 50 రోజుల లోపు చేస్తారా చెప్పే ప్రయత్నం చేయండి, లేదంటే చేసుకుంటూ వెళ్ళండి. అంతేగాని వచ్చిన మొదటి రోజు నుంచి మీ పార్టీ అట్లా చేసింది, మీ పార్టీ అట్లా చేసింది, మీ పార్టీ అప్పులు చేసింది, మీ పార్టీ అది చేసింది అని చెప్పి చూపించే ప్రయత్నంతో పాటు వారి యొక్క కీర్తిని తగ్గించే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నప్పుడు ఈ రకమైన తిరుగుబాటు తప్పదు. వారనే మాటలు తగ్గించుకుంటే వాళ్ళు ప్రజల వైపు దృష్టి మళ్లించి పరిపాలన సాగించుకుంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పులను కాదండి, నాకు అర్థం కాదు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులను ఎత్తి చూపించడము మీకు నచ్చట్లేదా? అంటే ఒక నిమిషం సార్, ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎత్తి చూపినట్ట? అంటే మాట్లాడే పద్ధతి పార్లమెంట్ పెడితే ఎత్తి చూపినట్టు కాదు. కేసీఆర్ అనొచ్చా? సరిపోడనొచ్చు, తొక్కి పెడతామని చెప్పొచ్చు. నరేష్ గారు, సరే నేనేమడుగుతాను, సరే నరేష్ గారు, మీకు తెలుసు నరేష్ గారు, ఇదే కేసీఆర్ కామెంట్స్ మనం చూసాము. రండా అనడము, తూనీ బతుకు జడ, తూనీ బతుకుగాల, దాంతో కాదు ఇక చంద్రబాబు నాయుడు అన్న మాటలు మామూలుగా లేవు. ఇప్పుడు నేను అనలేను. సో ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంతకుముందు సరే కోటేశ్వరరావు గారితో అన్నప్పుడు దీనికి మొత్తం ఆయనే కదా, కర్త కర్మ క్రియ అంతా కూడా కేసీఆర్ కదా. ఈ మాటల దండకం తీసుకునేది ఆయన కదా మొదటి నుంచి, ఆయననే ఫాలో అవుతున్నారు వీళ్ళు. ఆ రోజు ఎవరైనా చెప్పులు వదిలేరా మిమ్మల్ని? చెప్పులతో చూపించారా? ఇప్పుడు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మాట్లాడమంటారు, ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు అది వాళ్ళ మాట్లాడమంటారు. అంటే మీరంటేనే పడాలి, వేరే అంటే పడొద్దా మీరు? అంటే మీరు తిడితే మాత్రమే పడాలి. నరేష్ గారు, మీది ఎట్లుందంటే నరేష్ గారు, అంటే మేము తిడతాము మీరు పడండి, మమ్మల్ని మాత్రం ఎవరు అనకూడదు. మాట్లాడింది ఎక్కడదండి? మేము మాట్లాడింది ఎక్కడుంది? వారిలాగే నోట్ జారింది ఎక్కడుంది? వచ్చిన 50 రోజులు చెప్పి తక్కువ టైం చూపిస్తా ఉన్నారు. తక్కువ టైంలో ఎన్ని మాటలు మాట్లాడారు, ఎంత అసహ్యంగా మాట్లాడారు. యాక్సిడెంట్ జరిగిన విధానాన్ని కూడా, అంటే కాళ్ళు జారి కింద పడి కాళ్ళు ఇరిగిన దాన్ని కూడా వాళ్ళు ఏ రకంగా అవహేళనగా మాట్లాడారు, ఇది మీరు గమనించండి. నేను చెప్పేది ఏంటంటే, కేవలం ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసి నా ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడుకుంటూ పోతా ఉంటా, అవతల వాళ్ళు మాత్రం ఎవరు మాట్లాడొద్దు అంటే మాత్రం సహించేది లేదు. ఈరోజు బాలకసుమ గారు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు 100 మంది చూపిస్తే మేము 1000 మంది చూపించగలుగుతాం, 1,00,000 మంది చూపించగలుగుతాం. రాబోయే రోజుల్లో ప్రజలే తిరగబడి చూపించే అవసరం కూడా వస్తుంది. ఎందుకు అంటే మీరు పరిపాలన సమయం పెట్టాల్సిన అవసరం ఉంది.
మీరు టార్గెట్ చేసే సమయం కాదు. మీ ప్రభుత్వం తప్పులుంటే మేము కమిటీలు వేసుకోమని చెప్పినాము, ఎంక్వైరీ వేసుకోమని చెప్పినాము, సిట్టింగ్ జడ్జితో వేసుకుంటావా, ఇంకెవరితోనో వేసుకోండి, కానీ మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి, సంయమనంతో ఉండండి. ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టలు కించపరిచే విధంగా ప్రయత్నాలు చేయకండి అని మేము చెప్పాము. మీరు మీ ప్రయత్నం చేసుకోండి, మేము పూర్తిగా ప్రతిపక్ష పాత్ర వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము. కానీ వారి మాట ప్రతి సందర్భంలో కూడా, ప్రతి మాట విధానంలో కూడా, ఈరోజు ప్రపంచ దేశాల గ్లోబల్ సమ్మిట్లకు వెళ్ళి తెలంగాణ మీద నెగిటివ్ మాట్లాడడం, తెలంగాణ మీద అసహ్యంగా రాజకీయాలు మాట్లాడే వ్యక్తికి ఈ సమాజం గురించి ఏం తెలుసు, ఈ డెవలప్మెంట్ గురించి ఏం తెలుసుకోమని చెప్తా ఉన్నాం మేము. ఈరోజు వారు మామూలు వ్యక్తి కాదు, అంటే చిన్న విషయమే కాదు. అయినప్పటికీ కూడా కొన్ని విషయాలలో ఏది ఎక్కడ ఉండాలి, మన కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా ఎక్కడ. ఇప్పుడు ఒకటే నరేష్ గారు, రామచంద్ర రెడ్డి గారు ఇంతకుముందు ఒక కామెంట్ చేశారు. రామచంద్ర రెడ్డి గారు, వీళ్ళు కేసీఆర్ కుటుంబము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒక రైతు బిడ్డ, కష్టపడి రైతు బిడ్డ ఈరోజు ఈ స్థాయికి వచ్చి ముఖ్యమంత్రి అవడం, అది జీర్ణించుకోలేకనే ఈ రకంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఇంతకుముందు రామచంద్ర రెడ్డి గారు అన్నారు. ఏం చెప్తారు ఈ కామెంట్? మీరు విన్నట్టున్నారు. దురదనం చూపిస్తున్నారు. అయితే నేనేమంటా ఉన్నానంటే, కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో దాని పేరు ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ శివసేన పార్టీ అధికారంలో, ఏక్నాథ్ షిండే అనే ఒక ఆటో డ్రైవరు ముఖ్యమంత్రి అయితాను ముందుకు వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత బీజేపీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేయడం జరిగింది. దాన్ని సమర్థిద్దామా, దీన్ని సమర్థిద్దామా? దీన్ని సమర్థిద్దామంటారు. రైతు కుటుంబంతో వచ్చింది, ఒక ఆటో డ్రైవర్ అయితే ప్రజాస్వామ్యయుతంగా ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అందరం గౌరవించాల్సిందే, అందరూ దానికి కట్టుబడి ఉండాల్సిందే. అది మాజీ ముఖ్యమంత్రులైనా, పార్టీ అధ్యక్షులైనా, సాధారణ కార్యకర్త అయినా, మాలాంటి నాయకులైనా ఎవరైనా సరే దాన్ని స్వాగతించాల్సిందే. మాకు కూడా ముఖ్యమంత్రిగా మేము రామచంద్ర రెడ్డి గారు చెప్తున్నారు, ఒకసారి ప్లీజ్. రామచంద్ర రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళ యొక్క పరిపాలన చూసినట్లయితే ఎక్కడన్నా కానీ ఎమ్మెల్యేలకి కానీ మంత్రులకి కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకి విలువనిచ్చిండ్రా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి విలువనిచ్చిండ్రా? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీని వదిలిపెట్టిండా, కాంగ్రెస్ను వదిలిపెట్టిండా? అసెంబ్లీ సమావేశాలు కాకుండా పార్టీలని విలీనం చేసుకోవటం కానీ, ఎమ్మెల్యే వాళ్ళకి లాలుచి చేయటం కానీ, బెదిరించి కానీ ఏ పార్టీని వదిలిపెట్టకుండా కూడా ఎమ్మెల్యేలు తన పార్టీని కలుపుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు ఈ రోజున మోరల్స్ గురించి, నైతికత గురించి మాట్లాడుతుంటే ఏమని అనుకోవాలి? అదేవిధంగా ఆ రోజున నీళ్లు నిధులు నియామకాలతోని తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పేసి అన్నిటిని గాలి వదిలి లక్షల కోట్ల రూపాయలను గడించి ఈ రోజున కాళేశ్వరం ప్రాజెక్టుని నిండా ముంచినటువంటి వ్యక్తి ఈ రోజున నిబద్ధత గురించి మాట్లాడుతుంటే ఇక ఏ మాటలని చెప్పేసి భావించాల్సిన అవసరం ఉంది. మరి ఇది కాకుండా మొన్నటికి మొన్న కేసీఆర్ కాలిగోటికి రేవంత్ సరిపోడు అని చెప్పేసి అంటుంటే ఎంత అహంకారం ఏముందని ఆయనకి. ఒక కేసీఆర్ కొడుకు కాకపోతే రోడ్ల మీద తిరిగేటోడు, ఉద్యోగం చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే పాయికళ్ళు కడుక్కుంటూ బతికేటోడు ఆ రోజున. మరి అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మీ నాయకుడు ఈ రోజున ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్ కాలిగోటికి సరిపోవని చెప్పేసి అనటం ఆహ్వానించదగ్గ పరిణామమా? ఆహ్వానించదగ్గ పరిణామాన్ని అడుగుతున్నా. అంటే నువ్వు మాట్లాడుతున్నావు నీతి, నువ్వు మాట్లాడితే జాతి, మేము మాట్లాడుతూ తప్పుడు మాట్లాడి అడుగుతున్నా. మీరే కదా ప్రశ్న ఎవడేవాడు 100 కిలోమీటర్ల లోతున పాతి పెడతానని చెప్పేసి అన్నది. మేము ప్రశ్నించినటువంటి గౌరవం మీరు ఇచ్చిండ్రా? మీరు ఆపద మీద వచ్చినటువంటి వాళ్ళకి మీరు లోపలికి కూడా ఎంట్రీ కాకుండా ప్రగతి భవన్ ని ఒక దొరల యొక్క గడి లెక్క మార్చినటువంటి చరిత్ర ఉన్న మీరు ఈ రోజున ఆ గడిలో ఎవరు ఉంటున్నారు అంటే ఒక దళిత బిడ్డ ఉంటున్నారు, ఒక దళిత బిడ్డలు ఉంటున్నారు. అందులో అంటే అంతటి స్వేచ్ఛ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మరి ఎన్నిటిని కూడా మేము ఉదాహరించుకొని గర్వంగా మాట్లాడతాం, గర్వంగా చెప్తాం, తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడతాం. తెలంగాణ ప్రజలందరూ కూడా కాదు. రామచంద్ర రెడ్డి గారు, నేనేమడుగుతాంటే రామచంద్ర రెడ్డి గారు ఆవేశంలో ఏదో మాటలు వస్తుంటాయి. రామచంద్ర రెడ్డి గారు, ఇప్పుడు ఇవి కాదు కదా మాట్లాడాల్సిన మాటలు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, మీ ముందు చాలా టాస్క్లు ఉన్నాయండి. మీ 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిన ఉన్నవి. సో మీరు ప్రజలకు మేము ఏం చేయాలి ప్రజలకు అనే దానిపైన మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు, గడిలపాల ఇప్పుడు ఏవో చెప్పారు. సో దానికి భిన్నంగా మీరు ప్రజాపాలన అని చెప్తున్నప్పుడు ప్రజలకు కావాల్సింది చేయాల్సింది తప్ప ఈ కామెంట్స్ వల్ల అసలు విషయం పక్కదారి పట్టదా? సో పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారా మీరు కూడా? ఒక మాట, ఒక పక్కన సమీక్షలు జరుగుతున్నాయి, 18 గంటల నిర్విరామంగా కూడా మా ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఉద్యోగులు అందరూ కూడా పనిచేస్తున్నారు. చేసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడానికి ఒక పక్కన ప్రయత్నం చేస్తుంటే
ఒక పక్క నుంచేమో ఈ ప్రభుత్వం నిలబడదని చెప్పేసి దుష్ప్రచారం, ఇంకో పక్క నుంచేమో 100 రోజుల దాకా ఆగకుండా పథకాలు అమలు లేదని. ఈయన కేసీఆర్ గారు అంటే తెలంగాణని తీర్చిదిద్దడానికి 13వ తారీఖున నల్గొండలో సభ పెడతాడంట, తెలంగాణ రాష్ట్రం యొక్క నీళ్ళని కాపాడతాడంట. ఈ సందర్భంలోనే కోపం వచ్చి రేవంత్ రెడ్డి గారు అన్నారు, అయ్యా ఏం చేసినావు అయ్యాలి నువ్వు? ఎలక్షన్ రోజున జగన్మోహన్ రెడ్డి యొక్క పోలీసులు అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి నిట్ట నిలువుగా తెలంగాణ రాష్ట్ర భూభాగంలోకి చొచ్చుకొని వచ్చేసి చేస్తే ఏం చేసినామని చెప్పేసి అంటున్నాడు. నాకు కూడా మాటలు వస్తున్నాయి కానీ ఆపుకుంటున్నా, ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని. నేను చూసిన ఆ రోజున నాగార్జున సాగర్లో ఉన్న నేను ఆ రోజున నేను ఉంటున్నటువంటి మా ఫ్రెండ్ మా మిత్రుడి ఇంటి పక్కన ఫంక్షన్ హాల్లో కొన్ని 500 మంది 600 మంది పోలీసులు పహారా గాయటానికి వాళ్ళు తిప్పలాళ్ళు పడుతున్నారు. ఒకవైపున ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఇంకో వైపున ఈ పంచాయతీ, ఇంకో వైపున లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైనా వస్తుందేమోనని చెప్పేసి అదొక పంచాయతీ. ఇన్నిటి మధ్యన తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు కింద మీద అయిపోతుంటే రాజకీయ స్వార్థం ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనని మరి ఏ భాషలో తిట్టాలని చెప్పేసి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అందులో తప్పే ఉందని అంటుంది. ఇప్పటికైనా చెప్తున్నాం, మీ కేసీఆర్ గారు కింద పడినప్పుడు దురదృష్టకర పరిస్థితులలో పరామర్శించడానికి తనకున్నటువంటి వ్యక్తిగత శత్రుత్వాన్ని కూడా పక్కన పెట్టి ఈ పిసిసి అధ్యక్షులు, ఈ నాటి ముఖ్యమంత్రి, తెలంగాణ మన ముఖ్యమంత్రి పోయి పరామర్శించి, అయ్యా మీరు త్వరగా కోలుకోవాలి, అసెంబ్లీకి రావాలి, మమ్మల్ని సహకరించాలి, సలహాలు సూచనలు ఇవ్వాలి, మేము తప్పుల్ని మీరు ఎత్తి చూపాలని చెప్పేసి ఆహ్వానించినటువంటి పరిస్థితి మాది. అంతేందుకు మొన్నటికి మొన్న అసెంబ్లీలో సమావేశాలు అవుతుంటే ఎవరిని కూడా బయటకు పోనీయకుండా సస్పెన్షన్ కి అవకాశం వచ్చే విధంగా మాట్లాడినప్పటికీ కూడా సంయమనం పాటిస్తూ మీరందరి సమక్షంలోనే ఇక్కడ జరిగినటువంటి పరిణామాల గురించి, తెలంగాణ పరిస్థితి గురించి నేను అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చర్చ చేస్తానని చెప్పేసి అందరిని కూర్చోబెట్టి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సమావేశాన్ని ముందుకు కొనసాగిస్తే ఒక్కసారి మీరు అనుకోరా, మీ పరిపాలనలో మీ ఎటువంటి ప్రతిపక్షం యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, వాళ్ళ సస్పెన్షన్లు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళని బెదిరించింది ఏ విధంగా ఉంది, వాళ్ళని చేసినటువంటి వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది మీరు ఆలోచించుకోరా అని చెప్పేసి ఈ రోజున ప్రశ్నిస్తున్నాం. మా ప్రభుత్వంలో మేము వినమన్నాం, సజెషన్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు వాళ్ళిద్దరికే మాట్లాడితే ఇప్పుడు ఇద్దరి మధ్యలో నడుస్తుంది కదా. ఒకటి అల్జాపూర్ శ్రీనివాస్ గారు కాదు విషయం ఏంటంటే ఈ రోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో నడుస్తుంది. ఇంతసేపు మీరు టైం ఇస్తున్నా గానీ ఇవ్వండి, నైదర్ బీఆర్ఎస్ అడ్మిట్స్ నార్ కాంగ్రెస్ అడ్మిట్. తప్పు జరిగినట్టుగా ఇక ముందు జరగకుండా చూస్తాం. ఈ భాష వల్ల సమాజానికి, సభ్య సమాజానికి రాంగ్ సిగ్నల్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇక ముందు జరగకుండా చూస్తామని చెప్పాలి. ఏ ఒక్క పాట చెప్తా మీ టర్న్ అయిపోయింది, ఆగండి ప్లీజ్, లెట్ మీ స్పీక్. ఇక్కడ విధానాల మీద చర్చ కాదు, ఇక్కడ జరిగిన తప్పుల మీద చర్చ కాదు. ఇక్కడ డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక ప్రభుత్వం చేసినటువంటి ఒక అనేక తప్పుల కారణంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది. అంతేగాని ఎవరు ఎక్కువ తిడతారు వాళ్ళకి ఓట్లేద్దామని ప్రజలు ఓటేయలేదు. వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. తిట్ల వర్షంతో మేము గెలిపించినామని చెప్పి అనుకోవట్లేదు. ప్రజలంతా కూడా డెఫినెట్ గా తప్పులు చేసింది, డెఫినెట్ గా ప్రజాధనం దుర్వినియోగం చేసింది. ఇవాళ రాష్ట్రం నలుమూల నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ చూపెట్టడానికి అనేక మందిని సర్వీసులు పెట్టి పంపించిన సర్కార్ మరి ఇప్పుడు తీసుకొస్తారా? బీఆర్ఎస్ వాళ్ళు ఆ విషయం ప్రతిపాదన చెప్తాయి. కాంగ్రెస్ చెప్పింది, బీజేపీ చెప్పింది. కానీ ఆ యొక్క తప్పుల ఆసరాగా తీసుకొని దుర్భాషలు మాట్లాడడం అన్నది కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. కాంగ్రెస్ చెప్పింది అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పులు చూయించి నవ్వుల పాలు కావద్దు. ఏం చేస్తారు ముఖ్యమంత్రిగా? ఫస్ట్ మీటింగ్ లో రాజేష్ గారు వెరీ ఫస్ట్ మీటింగ్ ఆఫ్టర్ అజ్యూమింగ్ చార్జ్ యాజ్ అ సీఎం ఇంద్రవెల్లిలో ఏ విధంగా మాట్లాడినారు? ఇదే నాకు చెప్పేది ముఖ్యమంత్రి గారు. పబ్లిక్ మీటింగ్ లో మొత్తం ప్రెస్ కవర్ అయితే ఉన్నది. ప్రపంచం తెలుగు ప్రజలంతా చూస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ తెలుగు, మిగతా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ముందాగా ప్రజాపాలన మేము కొనసాగించడానికి వచ్చినాం. కరెక్టే మీరు అన్నది బాగుంది. కానీ ఒకటి అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉందాగా వ్యవహరించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మీరు చెప్తున్నారు, బాగుంది. కానీ అట్ ద సేమ్ టైము ఇటు ప్రతిపక్షం నుంచి కూడా ఆ రకంగా ఉంటే బాగుండేది కదండి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ప్రతిసారి కూడా వాళ్ళు ఒక ముఖ్యమంత్రిని ఒక రకంగా కామెంట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? నేను ఫస్ట్ దాంట్లోనే ఖండించిన టర్న్ వచ్చినప్పుడు ఇది మంచిది కాదు.
ఈ యొక్క బాల్క సుమన్ చేసినటువంటి యొక్క యాక్షన్ తో ఆరోపణలు, చెప్పులు చూపించడాలు అనేక సందర్భాల్లో అటువంటి భాష చాలా చాలా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినారు. కిషన్ రెడ్డి గారిని కూడా ఏ విధంగా మాట్లాడినారు నేను ఉచ్చరించాను. డాక్టర్ లక్ష్మణ్ గారిని కొత్త బిచ్చగా అని చెప్పినారు. ఆ రోజు మేము ఖండించినాం, కానీ వాళ్ళలాగా మేము రోడ్ల మీదకి వచ్చి దానికి కౌంటర్ గా మేము అట్లా వ్యవహరించలేదు. అటువంటి భాష మేము మాట్లాడలేదు. ఏనాడు కూడా చట్టం మా చేతుల్లో తీసుకొని దుర్వ్యవహారం చేసినటువంటి ఒక సంఘటన చూపించండి. ఏనాడు కూడా పార్లమెంట్ లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, పబ్లిక్ లైఫ్ లో కావచ్చు, బయట కావచ్చు, ఏనాడు కూడా అట్లా మాట్లాడలేదు. కాబట్టి మేము మాకొక మాట్లాడేటువంటి ఒక సేవ్ ఉంది, మాట్లాడేటువంటి ఒక బేస్ ఉంది, మేము మాట్లాడగలుగుతున్నాం. ఇంతకుముందు చెప్పినారు కిషన్ రెడ్డి గారి మీద కూడా చేస్తారు, వారు ఖండించలేదు. ఖండించడం కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళ యొక్క వివేకానికి వర్తిస్తూ చెప్పినాం తప్ప రోడ్ల మీదకి వచ్చి దానికి కౌంటర్ గా అదే భాష. ఇప్పుడు ఒకటి అల్జపూర్ శ్రీనివాస్ గారు ఇంతకుముందు అన్నట్లు ఈ విమర్శల వల్ల, వ్యక్తిగత విమర్శల వల్ల ఇప్పుడు వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయాలి, ఇది పక్కదారి పడుతుంది, వీళ్ళు అది అడగాలి, ఇది అంటే ప్రజలకు కావాల్సింది పక్కదారి పట్టిపోతుంది ఇద్దరు కామెంట్స్ వల్ల. ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడరు. అంటే ఇదంతా రేపు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కనుకనే ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఈ రకంగా హైప్ క్రియేట్ చేసుకుంటున్నారా ఈ పార్టీలు? నేను అది చేసుకుంటలేరు, రియలైజ్ చేస్తలేరు, ఆత్మపరిచయం చేసుకోవట్లేదు ఆ పార్టీలు. ఆ భాషతోనే మేము పాపులర్ కావాలి, దాని యొక్క మాకు పబ్లిసిటీ వస్తని అనుకుని మాట్లాడితే అది కాస్త నెగటివ్ ఇంపాక్ట్ సొసైటీ మీద ఉంటది. ఇది ఎవరికి నెగటివ్ పోతుంది? ఇది ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే దుర్వ్యవహారం చేస్తారో, ఎవరైతే చీప్ లాంగ్వేజ్ వ్యవహారం మాట్లాడతారో, యూజ్ చేస్తారో వాళ్ళ పట్ల ప్రజలకు డెఫినెట్ గా నెగటివ్ ఇంప్రెషన్ ఇస్తుంది. ఈ ఇద్దరి మధ్య బీజేపీకి ప్లస్ అవుతుందంటారా అల్జపూర్ శ్రీనివాస్ గారు? విధానాల మీద రాజేష్ గారు కాదు విధానాల మీద అటువంటి ఒక అర్థం వచ్చేటట్టుగా నెగటివ్ మీరు పనిచేసే అర్థం వచ్చేటట్టుగా మీరు మాట్లాడి, డెమోక్రటిక్ వేలో పార్లమెంటరీ భాషలో మాట్లాడండి, అదే అర్థం వస్తుంది. కాలేదు ఫెయిల్యూర్ అనేది, ₹1,00,00,000 బాధ్యతలు తీసుకొచ్చు, అది మాట్లాడితే తప్ప దానికి అవమానంగా ఫీల్ అయితే ఎట్లా నరేంద్ర గారు బీఆర్ఎస్ పార్టీ? అరే భయ్ 5.5 లక్షల కోట్లు, అది వల్ల 6,71,000 కోట్ల రూపాయలు బాకీలు తీసుకొచ్చి నుమాయిష్లాగా ఇవాళ నీళ్లు నింపేటువంటి పరిస్థితి లేదు. కాళేశ్వరం కూలిపోతా ఉన్నాయి, పర్రెలు వాస్తా ఉన్నాయి, క్రాక్స్ వస్తా ఉన్నాయి. ఆ విషయం మాట్లాడితే మీరంతా ఈగో ఫీల్ అయితే ఎట్లా? బీఆర్ఎస్ వాళ్ళు ఏం గొప్ప పని చేసిరా? అల్జపూర్ శ్రీనివాస్ గారు ఇప్పుడు అవమానం చేస్తూ మాట్లాడుతున్నారు. కాదు అల్జపూర్ శ్రీనివాస్ గారు, మన తెలంగాణ అల్జపూర్ శ్రీనివాస్ గారు ఇప్పుడు వీళ్ళిద్దరు ఈ రకంగా విమర్శలు చేస్తూ ఉన్నారు కదా, సో ఇది బీజేపీకి ఏమైనా ప్లస్ అవుతుందా? రేపు మీరు ప్రజల్లోకి వెళ్తారు, రేపు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి, చూడండి వీరు ఈ రకంగా ప్రజా సమస్యలను పక్కకెట్టి ఈ రకంగా వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు అనేది ప్రజల్లోకి తీసుకువెళ్తారా మీరు? ఇది ప్రజలు తీసుకెళ్ళకుండా ఇంకేది? మేము మాట్లాడుతాం, చాలా బాధ్యతగా మాట్లాడుతున్నాం. ఈ 1 అవర్ కూడా వేస్ట్ అవుతా ఉందని చెప్పాను, నేను ఇప్పుడే చెప్పాను. 1 అవర్ కూడా పబ్లిక్ ఇష్యూస్ మేము మాట్లాడడం, ప్రభుత్వం వినాలి, మాట్లాడే వినాలి, విపక్షం కూడా కరెక్షన్ చేసుకోవాలి తప్పుని అని చెప్తా ఉన్నా. ఇది అర్థం కదా ప్రజలకు? బీజేపీ వాళ్ళు చాలా పద్ధతి ప్రకారం మాట్లాడతారు, ప్రజా ఇష్యూస్ గురించి కన్సర్న్ గా మాట్లాడతారు, సమస్యల పట్ల సలహాలు ఇస్తారు, అయినా పాలక పక్షం వినట్లేదు అన్న విషయం జడ్జిమెంట్ చేసుకునే వాళ్ళు డెఫినెట్ చేస్తారు. కాబట్టి ఇది విత్ డ్యూ రెస్పెక్ట్ అందరికి కూడాను మన టైం ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళం, ఆ టైం ని ప్రజల కోసం మాట్లాడండి. దాన్నే స్వాగతిస్తున్నాము. ఈ రోజున నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రైతులకు సంబంధించింది. ఈ రోజు ఉన్న నీళ్ళన్నిటిని కూడా తోడకపోయింది ఆంధ్ర పాలకులు అని చెప్పేసి మేము ముందల నుంచి కూడా మొత్తుకొని, కేంద్రం పెత్తనము నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద వచ్చింది కాబట్టి ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వాన్ని గత పాలకులు అని చెప్పేసి చెప్తున్నాం. తప్పుని అడ్మిట్ చేయండి, పొరపాటున మా పార్టీ నాయకుల వల్ల జరిగితే మేము ఇక ముందు జరగకుండా చూసే ప్రయత్నం. రామచంద్ర రెడ్డి గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. కోటేశ్వరరావు గారు ఒక విషయము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతుంది, ఇప్పుడే ఈ స్థాయిలో విమర్శలు ఉంటే
ఇంకా 5 ఏళ్ళు రాబోయే రోజుల్లో ఎంతవరకు వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది, 9.5 ఏళ్ళు ఉంది. అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది అంటున్నారు చెప్పండి. అంటే ఇప్పుడే ఈ స్థాయి ఉంటే రాబోయే రోజుల్లో ఇంకా చాలా చూడాల్సి వస్తుంది అంటారా? ఇప్పుడు అధికారం పోతుంది అనేటువంటి అంశం కేసీఆర్ అండ్ కోకి కలలో కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా ధైర్యంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి మళ్ళీ అధికారం వస్తుందనేటువంటి ధైర్యంతో ఉన్నటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి ఆశాభంగానికి లోనయ్యారనేటువంటిది మొదటి వాస్తవం. రెండోది, గత 10 సంవత్సరాలుగా మూసిపెట్టి దాచిపెట్టినటువంటి అనేక అంశాలని కొత్త ప్రభుత్వము శ్వేతపత్రాల రూపంలో లేకపోతే ఇతర రివ్యూల రూపంలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకురావడం అనేటువంటిది కూడా వాళ్ళు భరించలేనటువంటిది పరిస్థితి. ఎందుకు అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఒక ఐకానిక్ గా చూపించినటువంటి దాన్ని, ఆ ఐకానిక్ ప్రాజెక్ట్ గురించి ఎన్నికల్లో చెప్పుకోలేనటువంటి దుస్థితిలో, రాజకీయపరమైనటువంటి దుస్థితిలో బీఆర్ఎస్ పడింది. తర్వాత దాని మీద జరిగినటువంటి శ్వేతపత్రాలు ఇవన్నీ కూడా ప్రతిపక్షాన్ని ఉక్కిరి చేశాయి. రెండోది, ఎందుకు ఈ విధంగా బీఆర్ఎస్ కానీ లేదా కాంగ్రెస్ నాయకులు కానీ ఈ విధంగా ఉన్నారంటే, నేను ముందే చెప్పినట్టుగా కాంగ్రెస్ కు వచ్చేసరికి ఖజానా అంతా ఖాళీ. వాళ్ళు చెప్పినటువంటి గడువు కానీ లేదా చెప్పిన పథకాలను అమలు జరపడానికి ఇమ్మీడియట్ గా దాన్ని ఆమోదించడానికి అనువైనటువంటి పరిస్థితి లేదనేటువంటిది కూడా వాస్తవం. రెండోది, లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధికార పక్షం మీద పైచేయి సాధించడానికి అంటే ఓడిపోయి కూడా ఎఫెన్స్ తీసుకొని మాట్లాడుతున్నది అనేటువంటిది మనకి స్పష్టం. అటువంటి స్థితిలో కాంగ్రెస్ కూడా దానికి సిద్ధపడుతూ ఉంది. అందుకని ఒకవైపేమో గత పాలనలో లోపాలని కప్పిపెట్టాలనేటువంటిది ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రయత్నం అయితే, దాన్ని ఎక్స్పోజ్ చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటిది కాంగ్రెస్ ప్రయత్నంగా కనిపిస్తా ఉంది. అందుకని ఇది ఎన్నికల వరకు ఇదే విధంగా ఇంకా తీవ్రమైనటువంటి పదజాలం. అదే ఇప్పుడు ఒకటి కోటేశ్వర గారు, ఇప్పుడు ఇంతకుముందు భవన్లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగినప్పుడు కేసీఆర్ అదే చెప్పాడంట, మనం ఏం తక్కువ లేము, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము, ఎండగడదాం రేపు అసెంబ్లీలో, ప్రతి అంశాన్ని ఎండగడదాము అని చెప్పి ఈ రకంగా మాట్లాడంటే, ఇక నేను అదే అంటున్నా, అసెంబ్లీలో కూడా ఈ స్థాయిలో ఉండే అవకాశం ఉంటుందని బలమైన ప్రతిపక్షంగా ఉంది కదా. అసెంబ్లీలో తీవ్రమైనటువంటి విమర్శలు చేయొచ్చు, దాన్ని ఏం కాదను. కానీ సభ్య సమాజం పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదైతే అనుమతిస్తుందో ఆ మేరకు మాట్లాడొచ్చు, ఎవరైనా మాట్లాడొచ్చు, తీవ్రంగా విమర్శలు చేయొచ్చు. కానీ ఈ సభ్య సమాజం హర్షించని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే ఇంకా అక్కడ చర్చలు ఏమో ఉండవు, బూతులు తిట్టుకోవడానికే సరిపోద్ది అసెంబ్లీ వేదికని. బయట ఎట్లాగో తిట్టుకుంటారు, అసెంబ్లీని కూడా దానికి ఉపయోగిస్తే ఎవరు ఉపయోగించిన నేను అనేది రెండు పార్టీలు, అధికార పక్షం ప్రతిపక్షం రెండు కూడా. అందువల్ల అసెంబ్లీ అనేటువంటిది చర్చలు జరగాలి. ఇప్పుడు పార్లమెంట్ చూస్తున్నాం, అసలు అధికార పక్షంగా ఉన్నటువంటి వాళ్ళే పార్లమెంట్ లో చర్చలు జరగకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగింది అదే. ఎందుకు అంటే వైఫల్యాలు వెంటగడతారు కనుక. అటువంటి పరిస్థితి ఇక్కడ రాకూడదు. ఇక్కడ సక్రమంగా చర్చలు జరగాలి. రెండవది, సమావేశాలని సంఖ్యను కూడా విపరీతంగా తగ్గించేశారు. ఏదో నామకే వస్తే 6 నెలలకు ఒకసారి సమావేశం కావాలనేటువంటి రాజ్యాంగ ప్రక్రియ కోసం సమావేశం కావడం తప్ప, నిజానికి గడిచినటువంటి 10 సంవత్సరాల్లో తగినటువంటి సమయం ఇచ్చి పెద్ద రాష్ట్రాల అసెంబ్లీలన్నీ కూడా కనీసం 100 రోజులు సమావేశాలు జరపాలి అనేటువంటి గైడ్ లైన్స్ ని కేసీఆర్ అంటారంట ఈరోజు సభ ఎక్కడ భవన్లో, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రాజెక్ట్ మీద ముఖ్యంగా అవగాహన లేదు, దానిపైన ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. నిజమే అంటారా? రేవంత్ రెడ్డికి అంత అవగాహన లేదనుకుంటారా కోటేశ్వర గారు? అవగాహన గురించి రేవంత్ రెడ్డి గారికి అవగాహన ఉందా లేదా? ఒకవేళ లేకపోతే నేర్చుకుంటారు. కేసీఆర్ గారికి ఉన్నటువంటి అవగాహన ఏమిటి? అది వారే ఇంజనీర్ చెప్తున్నారు కాళేశ్వరం కోసం. కేసీఆర్ గారికి ఉన్నటువంటి రాజేష్ గారు ఒకటే నేను చెప్పదలుచుకున్నా, కేసీఆర్ కు ఉన్నటువంటి అవగాహన ఏంటనేటువంటి ప్రశ్న. ఎందుకు అంటే జల న్యాయం నీటి చట్టాల ప్రకారం ముందు కట్టినటువంటి ప్రాజెక్టులకి ముందు కేటాయింపులు ఉంటాయి. అవి రాష్ట్రాలు విభజితమైన, జిల్లాలు విభజితమైన ఆ మేరకే కేటాయింపులు ఉంటాయని కేసీఆర్ కి తెలుసు. కానీ రాష్ట్ర ప్రజానీకాన్ని నీళ్లు, నియామకాలు, నిధుల పేరుతోటి రాష్ట్ర ప్రజానీకానికి మేము
వాటా సాధిస్తామనేటువంటి పేరుతోటి జనాన్ని తప్పుదారి పట్టించారా లేదా తెలియక చేశారా తెలిసి చేశారా? ఇది మోసమా లేకపోతే ఇంకొకట? నేను చెప్తున్నా, గతంలో కూడా ఎన్నికలకు ముందు చెప్పాను, కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, కావేరీ జలాల వివాదం స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది. ఆ జలాల వివాదం ఏమైంది? అందుకని రైట్ ఒకటి రామచంద్ర రెడ్డి గారు చివరిగా ఇప్పుడు కేసీఆర్ విషయానికి వస్తే ప్రతి అంశం మీద ఏ అంశమైనా తీసుకున్నా ఆయన అనర్గళంగా మాట్లాడతాడు. ఆయన రేపు ఈ ప్రాజెక్టుల విషయంలో అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నేతగా ఈ మధ్య జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ముఖ్యమంత్రి నిలదీస్తే ఎదుర్కొనే సత్తా ఉంటుందా? అధికార పార్టీకి ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? మాట్లాడమనాలి. ఎందుకంటే ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి అభిప్రాయం ఏంటంటే మంత్రిగా కూడా అనుభవం లేదు అనేటువంటి దాని నుంచి ఆ విధమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే ప్రతి అంశాన్ని అనర్గళంగా మాట్లాడతాడు కేసీఆర్, ప్రతి సబ్జెక్టు ప్రతి అంశాన్ని. ఆ అనర్గళంగా మాట్లాడటమే కాళేశ్వరాన్ని ఈ దుస్థితికి తీసుకొచ్చింది. ఆ అనర్గళంగా అన్ని అంశాలతోని నాకు తెలియని ముచ్చటని అతి విశ్వాసమే ఈ రోజున కాళేశ్వరం గురించి నెత్తి నోరు కొట్టుకుంటున్నాం. ఒక పక్కన వాడు ఎల్ఎన్టీ వాడు నాకు సంబంధం లేదని చెప్పేసి అంటుండే, ఇంకొక పక్కన 10,000 రూపాయలు మనకి 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నెత్తిన పడే పరిస్థితి ఉన్నది. ఈ అనర్గళంగా మాట్లాడటమో లేకుంటే అపరిమితమైనటువంటి నాలెడ్జే ఈ రోజున తెలంగాణ సమాజానికి ఈ ప్రాజెక్టులని గ్రావిటీ బేసిస్ కాకుండా ఎత్తిపోతల కింద మార్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ అనర్గళంగా మాట్లాడటమే తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల రూపాయల అప్పుల ఊబిలోకి దింపటం అయిపోయింది. ఈ అనర్గళంగా మాట్లాడటమే అతి విశ్వాసమే ఈ రోజున అధికారులను పట్టించుకోకుండా ఉండి తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఈ విధంగా తయారు కావడానికి కారణమైంది. అధికారులు ఇదే విధమైనటువంటి విధానంతో ఉండబట్టే ఎవరిని లెక్క చేయకుండా, సలహా సూచనలు లేకుండా, ప్రజాప్రతినిధులను చూడకుండా ఘోరాతిఘోరంగమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి కారణం అయిపోయింది. కాబట్టి కేసీఆర్ గారు మీరు పరిపాలన చేసినారు, చాలు, ఇక తెలంగాణ ప్రజలు చెప్పినారు, మీరు చాలు, మీరు దిగిపోండి, మీతోనే మేము ఇన్ని నష్టాలు పడ్డామని చెప్పేసి వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చేసి ఈ రోజున అధికారాన్ని మాకు కట్టబెట్టినారు. మీరు ప్రతిపక్ష పార్టీలో ఉండి మేము తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాం, మాకు సహకరించమని చెప్పేసి మేము కోరుతున్నాం. రైట్, చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి కోటేశ్వర గారికి, అదేవిధంగా రామచంద్ర రెడ్డి గారికి, అల్జపూర్ శ్రీనివాస్ గారికి, నరేష్ గారికి, చర్చల పాలనకి మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి నేతలు ఏదైతే ఉందో వాళ్ళు మాటలు మరీ హద్దు మీరి మాట్లాడుతున్నారు. సమాజానికి ఇది మంచిది కాదు. ఇప్పటికైనా సరే సో ప్రజల సమస్యలపైన విమర్శలు చేయాలి, ఏదైనా ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ యొక్క రాజకీయ విమర్శలు అనేది చెప్తూ ఉన్నారు. ఇదే ప్రజల నుంచి కూడా వస్తున్న సమస్య. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నారు ఏంటి, మరి ఇప్పటికైనా మారబోతారా ఏంటి? నిన్న మొన్న ఈ రోజు జరిగిన పరిణామాలు చూస్తే కనీసం చర్చించుకునే అంశాలు కూడా కావు, ఆ రకంగా కామెంట్ చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా సరే నేతలు అలా కాకుండా కేవలం ప్రజా సమస్యలపైనే మాట్లాడాలి. అదేవిధంగా ఏం మాట్లాడినా కూడా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అనేది రాజకీయ నేతలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండే 60 సామాన్యుడి ఆరోపణ.